ఏపీసీసీ చీఫ్ షర్మిల విశాఖపై ఫోకస్ పెట్టారు. తరచూ స్టీల్ సిటీలో పర్యటించడాన్ని పరిశీలిస్తే పొలిటికల్గా పక్కా వ్యూహం ఉందని భావిస్తున్నారు. వైజాగ్ వచ్చిన ప్రతిసారి స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలపై గళం విప్పడం, దీక్ష చేసి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడం పరిశీలిస్తే ప్రత్యేక రాజకీయ వ్యూహం ఉందని వినిపిస్తోంది. ఉక్కు కార్మికుల హక్కుల కోసం ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించడంలోని ఆంతర్యమేంటి? విశాఖలో ఉండేందుకు ఇల్లు కొనాలన్న ప్లాన్లో ఉన్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీసీసీ చీఫ్ షర్మిల రాష్ట్రంలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. షర్మిల నేతృత్వంలోనే గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగినా పార్టీ బోణీ కొట్టలేకపోయింది. కానీ ఓట్లు పెరిగాయని పార్టీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. హస్తం పార్టీ ఓట్లు చీల్చడంతోనే కొన్ని చోట్ల తాము ఓడిపోయామన్నది వైసీపీ నేతల భావన. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం కూటమి పాలనలోనూ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు షర్మిల. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిలో ఉందని గుర్తు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ కాంగ్రెస్ ను మర్చిపోకుండా చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈ మధ్య విశాఖపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. త్వరలోనే ఇక్కడ ఇల్లు కొనుగోలు చేయాలన్న ప్లాన్ లో ఉన్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందుకోసం అన్వేషిస్తున్నారని విశాఖలో గుసగుసలు వినపడుతున్నాయి. ఇప్పటికే 2-3 అందమైన గృహాలను చూశారని, త్వరలోనే ఒకదాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇకపై విశాఖ నుంచే షర్మిల రాజకీయాలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. అందుకే విశాఖలో ఏ ఘటన జరిగినా వచ్చి వాలిపోతున్నారని అంటారు. గత నెలలో జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఇక్కడి నుంచి నేరుగా కూర్మానపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దీక్షా శిబిరానికి వెళ్లి కార్మికులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు షర్మిల. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాదు, 3.5 గంటల పాటు దీక్ష చేశారు షర్మిల. అంతేకాదు, ఈ నెల 20లోగా ఉక్కు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే 21 నుంచి ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. ఏపీసీసీ చీఫ్ హోదాలో షర్మిల రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా పర్యటించవచ్చు. ప్రజా సమస్యలపై గళం వినిపించే హక్కు ఉంది. అయితే షర్మిల ఎక్కువగా విశాఖపై ఫోకస్ చేస్తున్నారని, అందుకే ఇక్కడ ఏ సమస్య వచ్చినా స్టీల్ సిటీలో వాలిపోతున్నారని కాంగ్రెస్ లో వినిపిస్తోంది. తరచూ విశాఖ పర్యటనలు, సాగర తీరంలో ఇల్లు కొనుగోలు చేయాలన్న ఉద్దేశాన్ని పరిశీలిస్తే షర్మిలకు బలమైన రాజకీయ వ్యూహం ఉందని అంటారు. మరోవైపు ఉక్కు కార్మికుల తరపున పోరాటం చేయడాన్ని చూస్తే ఏపీసీసీ చీఫ్ కు పక్కా వ్యూహం ఉందని పొలిటికల్ ప్రత్యర్థులు అంటున్నారు. అయితే విశాఖలో ఇల్లు కొనుగోలు చేసే అంశంపై షర్మిల ఎక్కడా బహిరంగంగా మాట్లాడటం లేదు. కానీ ప్రచారం మాత్రం జరుగుతోంది. ఇవి నిజమా కాదా అనే దానిపై ఏపీసీసీ చీఫే క్లారిటీ ఇవ్వాలి.